బ్రేకింగ్ న్యూస్ మలక్పేట్ శిరీష హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. శిరీష భర్త వినయ్ సోదరి సరిత కలిసి హత్య చేసినట్టు విచారణలో తేలింది. సరిత వివాహితర సంబంధాన్ని ప్రశ్నించినందుకు శిరీషను హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. 6 నెలల క్రితం అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన సరిత వివాహితర సంబంధంతో పరువు పోతుందని శిరీష మందలించింది. ఈ నెల 2న సరిత శిరీష మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అటు శిరీష హత్యకు సంబంధించి కూడా పూర్తిగా కుటుంబ సభ్యులే ఇదంతా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, మలక్పేట్ శిరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు కూడా బయటికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే శిరీష ఆడపడుచు, శిరీష భర్త వినయ్ కుమార్తో పాటుగా ఆడపడుచు సరితలే హత్యకు కారణమని చెప్పి కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే సరిత 6 నెలల క్రితం అమెరికా నుంచి వచ్చింది, అబ్బాటి నుంచి హైదరాబాద్కు వచ్చింది. సో వీరితో కలిసే ఉంటుంది. అయితే 6 నెలలుగా ఉంటున్నటువంటి సరితను కొన్ని విషయాల్లో, ఎందుకంటే ఆమె వ్యక్తిగత అక్రమ సంబంధాల విషయాల్లో కావచ్చు, ఎందుకంటే దాదాపు 3 నెలల క్రితమే శిరీష ఆడపడుచు సరితకు ప్రెగ్నెంట్ అయింది. ఈ ప్రెగ్నెంట్ అయిన నేపథ్యంలోనే శిరీష నిలదీచింది, మా కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, మీ కుటుంబానికి సంబంధించిన బంధువులందరినీ కూడా, దోమలపెంటలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడదాము, నాకు పిల్లలు ఉన్నారు, నా కుటుంబం పరువు పోతుంది నీ వల్ల, మీ అక్రమ సంబంధాల వల్ల, నీకు అంటే 6 నెలలు భర్త అమెరికాలో ఉంటాడు, తను మాత్రం 6 నెలలుగా ఇక్కడ ఉంటుంది సరిత. సో సరితకు ప్రెగ్నెంట్ రావడానికి అక్రమ సంబంధాలే కారణం అని చెప్పి ఆమె పలుమార్లు శిరీష తన ఆడపడుచు సరితని నిలదీసింది. ఈ విషయంలో కొంత విభేదాలు కూడా వచ్చాయి, కొన్ని గొడవలు కూడా జరిగాయి. ఈ సందర్భంలో ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నట్లు కూడా తెలుస్తుంది. తన ఇంట్లో ఉండదు, తన ఇంట్లో ఉంటే ఇలాంటి వ్యవహారాలు నడవవు అని చెప్పి శిరీష ఆమెను హెచ్చరించింది. ఈ విషయంలో దాదాపు 2-3 నెలలుగా వీళ్ళిద్దరికి గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అబార్షన్ చేసుకోమని చెప్పి శిరీష సరితకు చెప్పడం, అబార్షన్ అనంతరం కూడా సరిత హెల్త్ బాగాలేకపోవడంతో ఆమె 2 నెలల క్రితం నుంచి ఆమె ఒక ఇంజెక్షన్, మత్తు ఇంజెక్షన్, నిద్రకు సంబంధించినటువంటి మత్తు ఇంజెక్షన్ కూడా తీసుకుంటున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసింది. అయితే అదే మత్తు ఇంజెక్షన్, ఎందుకంటే ఇంట్లో నుంచి నన్ను గెంటేస్తారు, నేను బయటికి వెళ్ళిపోతా, నా వ్యవహారం మొత్తం బయటపడుతుంది, ఎట్లయినా శిరీషను హతమార్చాలని చెప్పి 2 నెలల క్రితమే ఆమె ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి ప్లాన్ వేసుకున్న నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన వీళ్ళిద్దరికి ఈ విషయం పైన మరోసారి గొడవ జరిగింది, ఇద్దరికి ఘర్షణ కూడా జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్లాన్ ప్రకారం మత్తు ఇంజెక్షన్లు తెచ్చుకున్నటువంటి ఈ సరిత ఆ రోజు ఏదైతే గొడవ జరిగిన రోజు శిరీషకు కొంత హెడ్ఏక్గా ఉంది, నిద్ర రావడం లేదని చెప్పడంతో తనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. సో మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఆమె నిద్రపోయిన అనంతరం ఆమెకు సారీ శిరీష అని చెప్తూ ఆమెకి మరోసారి మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చింది. నిద్రలోనే ఆమె చనిపోయే విధంగా కూడా ఆమె చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ హత్య జరిగిన అనంతరం కూడా ఆమెను వెంటనే ఉదయం లేపుతున్నట్లు డ్రామాలు క్రియేట్ చేయడం, తన భర్తను పిలిచి సిపిఆర్ చేస్తున్నట్లు కూడా ఒక స్టోరీని క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది సరిత. మరి ఇందులో ఈ హత్యకు సంబంధించిన విషయంలో శిరీషను హతమార్చున్న సందర్భంలో భర్త వినయ్ కుమార్ ప్రమేయం కూడా ఎంతవరకు ఉందో అనేది కూడా పోలీసులు మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మనం చూసాం, హత్య జరిగిన అనంతరం కూడా వారు ఆసుపత్రికి తీసుకెళ్లడం, ఆసుపత్రిలో కూడా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పే ప్రయత్నం చేయడం, ఇటు ఆసుపత్రి వర్గాలు కూడా ఎలాంటి హార్ట్ అటాక్ లేదు, అప్పటికే మృతి చెందిన నేపథ్యంలో ఆమెని అక్కడి నుంచి పంపించారు. ప్రైవేట్ అంబులెన్స్ లో ఎవరికి తెలియకుండా దోమలపెంటలో ఉన్నటువంటి నివాసానికి అక్కడికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసి ఎలాంటి హత్యకు సంబంధించిన ఆధారాలు లేకుండా చేయాలని చెప్పి సరిత ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ శిరీష మేనమామ వెంటనే ఈ విషయం తెలుసుకున్నట్టు మేమన్నా పోలీసులకు సమాచారం ఇవ్వడం, సీసీ కెమెరాల ఆధారంగా అంబులెన్స్ ఎక్కడి వరకు వెళ్ళింది అని తెలుసుకోవడం, అంబులెన్స్ కూడా వెంటనే ఉస్మానియాకు మార్చురికి తరలించడం, పోస్ట్ మార్టంలో ఖచ్చితంగా ఇది హత్య అని తేలడంతో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. మొదట అనుమానాస్పదంగా మృతిగా నమోదు చేసుకున్నటువంటి చాదర్గఢ్ పోలీసులు హత్య కేసుగా కూడా తర్వాత నమోదు చేసుకొని భర్తని ఇటు ఆడపడుచు సరితను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. దర్యాప్తులో ఇలాంటి సంచలన విషయాలు కూడా బయటపడ్డ నేపథ్యంలో పోలీసులు మరికొద్దిసేపట్లో సరిత వీళ్ళిద్దరిని కూడా రిమాండ్ తరలించున్నారు. రిమాండ్ తరలించిన అనంతరం కూడా ఈ కేసులో ఏం జరిగిందన్న పూర్తిస్థాయి వివరాలను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.